నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం బడా బాబులకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం మోడీ సర్కారుపై మండిపడ్డ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసులు వైద్యుల నిర్లక్ష్యంతో సింగరేణి కార్మికుడు మృతి ఆసుపత్రి ఎదుట మృతుని బంధువుల ఆందోళన బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ప్రకటనపై బగ్గుమన్న టీఆర్ఎస్ ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన నాయకులు ఆత్మరక్షణకు కుంగ్ ఫు నేర్చుకోండి విద్యార్థులను అభినందించిన ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ ఇక డీటెయిల్స్ చూస్తే కేంద్ర ప్రభుత్వం బడా బాబులకు అనుకూలంగా సామాన్యులకు వ్యతిరేకంగా పాలన సాగిస్తుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసులరావు విమర్శించారు. అనంతపురం నగరంలో పాతూరులో నిత్యావసర ధరలు తగ్గించాలని దేశ రక్షణ బేరీ ప్రచారణ ఉద్యమ కార్యక్రమాన్ని ఆ పార్టీ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు పాల్గొన్నారు. రైల్వే స్టేషన్ మొదలుకొని ఎయిర్పోర్టులు మొత్తం ఆదానీ అంబానీ లాంటి బడా బాబులకు రాసిస్తుందని కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తుందని మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వ పాలనలో పేదవారు మరింత పేదలుగా బడాబాబులు ప్రపంచంలోనే ధనికులుగా పెరిగిపోయారని శ్రీనివాసులరావు ఎద్దేవా చేశారు. పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు మహాత్మా గాంధీ గారికి పూలమాల వేస్తున్నా. నశించాలి నశించాలి మతం మాదం నశించాలి మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టిన చీల్చి బలహీనపరిచి ఈ దేశాన్ని కంకణం కట్టుకున్నట్టు కనిపిస్తుంది. ఇలాంటి దుర్మార్గుని దేశద్రోహాన్ని ఇలాంటి వ్యతిరేకని అధికారంలో కొనసాగించి గత 15 రోజులుగా దేశవ్యాప్తంగా దేశ రక్షణ పేరి నిర్వహిస్తున్నాము. ఈ ప్రచార క్యాంపెయిన్లో మోడీ దుష్పరిపాలనని ప్రజల మీద భారాలు వేస్తున్నది, ప్రజలకు వివరిస్తూ ప్రతి ఒక్కరిని చైతన్యం చేస్తూ ఈ బీజేపీ దుష్టపాలనకి చరమగీతం పాడాలని డిమాండ్ తోటి ఈరోజు ప్రజలలోకి వెళ్తున్నాము. ఈ 15 రోజుల క్యాంపెయిన్ తర్వాత అన్ని పక్షాలతో మాట్లాడి దేశవ్యాప్తమైనటువంటి ఉద్యమానికి కూడా సిపిఎం సంసిద్ధం అవుతున్నది. మోడీ పాలనలో మన రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం జరిగింది. ఈరోజు అందరూ కూడా పత్రికల్లో మీడియాలో చూశారు. విశాఖ జోన్ లేదు అని చెప్పి ఒక నాటకం ఆడుతూ ఉన్నది కేంద్రం. ఈ నాటకాన్ని ఎదిరించాలి. రైల్వే బోర్డు ద్వారా రైల్వే జోన్ లేదని చెప్పించి వీళ్ళు తర్వాత దాన్ని వాయిదాలు వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకన్నా అన్యాయం, ఇంతకన్నా దుర్మార్గం కొట్టలేదు. రైల్వే బోర్డు స్వతంత్రమైనది కాదు, అది కేంద్ర ప్రభుత్వం ఒక భాగం. ఆ డిపార్ట్మెంట్ ధైర్యంగా వచ్చే మీటింగ్లో చెప్పిందంటే కేంద్ర ప్రభుత్వం చెప్పించకుండా అది సాధ్యం కాదు. కాబట్టి ఈ బీజేపీ దొంగ నాటకాన్ని అడ్డుకోవాలని చెప్పని 50 మంది ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. రైల్వే జోను నిరాకరిస్తున్నటువంటి రైల్వే బోర్డు కేంద్ర ప్రభుత్వం యొక్క తప్పుడు వైఖరికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలియజేయాలని మేము ప్రజలందరూ కూడా పిలుపునిస్తాము. వైద్యుల నిర్లక్ష్యంతో ఓ సింగరేణి కార్మికుడు మృతి చెందగా కార్మిక సంఘాల నాయకులు బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని సింగరేణిలో డ్రైవర్గా పనిచేస్తున్న తిప్పారప్పు శ్రీనివాస్ 5 రోజుల క్రితం డ్యూటీలో ఉండగా కళ్ళు తిరిగి పడిపోయాడు. వెంటనే సింగరేణి ఏరియా ఆసుపత్రిలో చేర్పించారు. మెరుగైన వైద్యం కోసం బంధువులు హైదరాబాద్కు పంపించాలని వేడుకున్నా వైద్యులు పట్టించుకోలేదు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే శ్రీనివాస్ మృతి చెందాడంటూ బంధువులు ఆరోపించారు. కార్మికుని కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
విజ్ఞాని వ్యవస్థ రక్తాన్ని చెమటగా మార్చి పనిచేస్తున్న కార్మికుడి ఆరోగ్యంపై మరొకసారి నిర్లక్ష్య వైఖరి ఈరోజు చూపించింది. ఇక్కడ పనిచేసేటువంటి డాక్టర్ మధు అనేటువంటి నిర్లక్ష్యం వల్ల ఒక నిండు ప్రాణం బలైపోవడం నిజంగా బాధాకరమైన విషయం. శ్రీనివాస్ అనే తిప్పారఫ్ శ్రీనివాస్ అనే ఒక కార్మికుడు చిన్న సమస్యతో ఇక్కడికి వస్తే ఇది ఇక్కడ కాదు, కొంచెం సమయం పడుతుంది, బయటికి పంపించాలంటే బయటికి వెళ్ళిన ప్రకారం నేను చేసుకుంటాను, నేను ఎంప్లాయీని, నాకు సింగరేణికి సంబంధించిన అన్ని రకాల ఇన్సూరెన్స్ ఉన్నాయని చెప్తే లేదు, నాకంటే పెద్ద డాక్టర్ ఎవడు, మేము చేయము అని చెప్పి ఒక మొండి పట్టుతోటి అతన్ని వేరే వారికి షిఫ్ట్ చేయకుండా అక్కడే పెట్టుకొని జనరల్ వార్డులో పెట్టేసి ఏ రిపోర్ట్లు కూడా రాలేదు అని చెప్పి 4-5 రోజులు కాలయాపన చేయడం వల్ల ఈరోజు ఒక నిండు ప్రాణం, ఒక యువ కార్మికుడు చనిపోవడం నిజంగా బాధాకరమైన విషయం. ఎన్నిసార్లు 40-50 సంవత్సరాల నుంచి అనేక సంఘాలు విన్నవిస్తున్నా ఉన్నా ఈ ప్రాంతంలో మంచిర్యాల బెల్లంపల్లి నుంచి కొత్తగూడెం వరకు దాదాపు భూపాలపల్లి వరకు అతిపెద్ద హాస్పిటల్గా ఉన్నటువంటి ఈ హాస్పిటల్ని ఒక కార్పొరేట్ స్థాయిలో పెట్టాలి. వేల కోట్ల లక్షల కోట్ల రూపాయలు. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీని నెలకొల్పడం సాధ్యం కాదంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన ప్రకటనపై టీఆర్ఎస్ పార్టీ బగ్గుమంది. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ ముత్యాలమ్మ సెంటర్ వద్ద టీఆర్ఎస్ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా రైతు రాష్ట్ర వ్యతిరేక విధానాలపై డోర్నకల్ ఎంపీపీ డిఎస్ బాలు నాయక్, మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు నున్నా రమణ, మున్సిపాలిటీ చైర్మన్ వాంకుటోత్ వీరన్న నిరసన కార్యక్రమం చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ బయ్యార ఉక్కు ఫ్యాక్టరీపై కేంద్ర ప్రభుత్వ విధానాలని వ్యతిరేకించాలి. కేంద్ర ప్రభుత్వ విధానాలని బయ్యార ఉక్కు ఫ్యాక్టరీపై కేంద్ర ప్రభుత్వ విధానాలని వ్యతిరేకించాలి. కేంద్ర ప్రభుత్వం నుండి వైఖరి, కేంద్ర ప్రభుత్వం నుండి వైఖరి. ఉక్కు ఫ్యాక్టరీని బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని వెంటనే పతనం చేయాలి. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని వెంటనే, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని వెంటనే. జై తెలంగాణ, జై తెలంగాణ. మండల కేంద్రంలో ఈరోజు మరి ఉక్కు ఫ్యాక్టరీ ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఆ రోజు విభజనప్పుడే తెలంగాణ ఆంధ్ర విభజించినప్పుడే చట్టం చేయడం జరిగింది. మరి ఈ రోజున కేంద్ర ప్రభుత్వం మరి తెలంగాణ మీద కక్ష కట్టి వీళ్ళ కక్ష సాధన చేస్తుంది. కాబట్టి ఈరోజు నిరసనగా మన ఎమ్మెల్యే రెడ్డి వ్యతిరేక విధానాలకి నిరసనగా మా డోర్నకల్ ఎమ్మెల్యే సిఎస్ రెడ్డి నాయక్ గారి ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహన కార్యక్రమానికి ఈరోజు డోర్నకల్లో పెద్ద ఎత్తున టీఆర్ఎస్ శ్రేణులు హాజరై
దహనం చేయడం జరిగింది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఎన్నో వాగ్దానాలు ఇచ్చింది. ముఖ్యంగా బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీని ఇస్తానని చెప్పి ఇప్పుడు మొండి చేయి చూపించి మేము ఇవ్వలేమని చెప్పింది. మరియు అలాగే గిరిజన యూనివర్సిటీ కూడా మహబూబాద్కి ఇస్తానని చెప్పి అది కూడా ఇవ్వలేమని చెప్పింది. అలాగే మన తెలంగాణ ప్రభుత్వాన్ని వాళ్ళు ఒక సభజితాల ప్రేమతో సీతకన్నేసి సరిగా వాళ్ళకి రావాల్సిన ఏది కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇవ్వకుండా మోడీ గారు కక్షపూరితంగా తెలంగాణ గవర్నమెంట్ని చూస్తున్నాడు. దీనికి వ్యతిరేకంగానే మేమందరం కూడా ఈరోజు మా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను తగలబెట్టడం జరిగింది. జై తెలంగాణ. ఆత్మరక్షణకు కుంగ్ ఫ్లూ నేర్చుకోవాలని ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో న్యూ పవర్ కుంగ్ ఫూ అకాడమీ బాలరాజ్ మాస్టర్ అహ్మద్ ఖాన్ మాస్టర్ల ఆధ్వర్యంలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ఎమ్మెల్యే బెల్ట్ ప్రదానం చేశారు. పట్టణంలోని సత్యనారాయణ స్వామి ఆలయం వద్ద జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరై ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను అభినందించారు. అర్థం చేసుకుని పిల్లల కోసం ప్రతి ప్రోగ్రామ్ కి అటెండ్ అయ్యి విద్యార్థులందరినీ సంతోషపరుస్తారు. మన శారదాపట్నం ఎంత మంచి ఎమ్మెల్యే ఉండటం మన అదృష్టం. అయితే ఈరోజు మీరు నేర్చుకున్నటువంటి మీ బెల్ట్లు సర్టిఫికెట్లు మన అంజయ్ సార్ చేతి మన అంజయ్ ఇస్తాము. ఒక 10 నిమిషాలు కూర్చోండి. Start. Up. Abs. साइकिल तना నెక్స్ట్ ప్రణవ్ నెక్స్ట్ రావాలి. నేర్చుకోవాలి, తప్పకుండా నేర్చుకుంటేనే మూగులతో బాగుండదు. కాబట్టి ఏదేమైనా ఆరోగ్యమో మహాభాగ్యం అంటే ఆరోగ్యం ఉండాలంటే శరీరం కష్టపడాలి, అన్ని అవయవాలు కదలాలి, కలితేనే ఆరోగ్యంగా ఉంటుంది. తిని ఇంటికి అనుకుంటే కాదు. ఎందుకంటే స్కూళ్ళల్లో మైదానాలు ఉంటాయి, ఇప్పుడు స్కూళ్ళల్లో లేకుండా అయినాయి. కానీ అంతా అపార్ట్మెంట్స్ అల్లే స్కూల్ నడుస్తున్నాయి. కాబట్టి గత పూర్వం నుంచి కూడా ఆటల అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అని నియోజకవర్గంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరికని 5వ ఇంక్లైన్ చౌరస్తా నుండి ఓసీపీ 5వ బొగ్గుగని వరకు బోనాలతో ర్యాలీగా వెళ్లి అమ్మవారికి బోనాలను సమర్పించారు. ఈ సందర్భంగా పోతరాజుల విన్యాసాలు అందరిని ఆకట్టుకున్నాయి.
జనగామ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ చౌరస్తాలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. బయ్యారం ఉక్కు కర్మాగారంపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా జనగామ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పాగల సంపత్ రెడ్డి అధ్యక్షతన ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని ప్రారంభించాలని, లేకుంటే మరింత ఉవ్వెత్తున ఎగిసిపడేలా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, బయ్యారంలో ఉక్కు వెంటనే, బయ్యారంలో ఉక్కు వెంటనే, బయ్యారం ఉక్కు పట్ల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే విభజన చట్టంలో పొందుపరుచుకున్న అంశం ఏంటంటే బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టాలని ఆ రోజు విభజన చట్టంలో పొందుపరచడం జరిగింది. దానికి అనుగుణంగా మొన్న కేంద్ర మంత్రి ఒక వ్యాఖ్య చేసిండు, బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ అనేది పెట్టడం సాధ్యం కాదు అని. ఎందుకు సాధ్యం కాదు? విభజన చట్టంలో అమలుపరుచుకున్నది చెయ్యాలనేది అప్పుడు యూపీఏ ప్రభుత్వం విభజన చట్టంలో పెట్టడం జరిగింది. ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా చారగొండ గ్రామ పంచాయతీలో సింగిల్ విండో చైర్మన్ గురువయ్య గౌడ్ ఆధ్వర్యంలో ఆసరా పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రాజు పటేల్, లబ్ధిదారులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వ్యక్తిగతంగా ఆరోగ్యంతో ఉంటూ సేవాభావంతో సమాజాభివృద్ధికి పాటుపడాలని పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ వి లక్ష్మీనారాయణ అన్నారు. ఈరోజు ఐఐటి కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వాకర్స్ అసోసియేషన్ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎన్నుకోబడిన అధ్యక్ష కార్యదర్శి సంఘ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. సమయాన్ని కేటాయించి అభివృద్ధికి కృషి చేస్తానని అన్ని సార్ అడిషనల్ కలెక్టర్ అయినా కూడా మనతో పాటు వాకింగ్ చేసే వారికి ఉన్నప్పుడు మన సభ్యులుగానే మేము భావిస్తున్నాము. సారు మన యొక్క ఏవైతే కోరుకున్నామో అవన్నీ నెరవేర్చాలని చెప్పేసి మనందరి తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటాం. వారు ఎల్లవేళలా మన వెంట ఉండాలని వైస్ ప్రెసిడెంట్ అలానే ఉంచుకోండి. కార్యదర్శి వెంకటేశ్వరరావు, కోశాధికారి సంపత్ రెడ్డి గారు, నరేష్ ఒక్క నిమిషం ఆగు.
ఒక 1 minute అంతే, ఓన్లీ 1 minute, ఓన్లీ 1 minute. అవసరం. మరి దానికోసం ఏ విధంగా చేస్తామన్నది ఒకసారి ప్లాన్ చేసుకొని దాని కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నాం. అయితే ఉన్నటువంటి కరెంటు కూడా మరి ఐటీఐకి అయితే భారం అయితే, కానీ ఇది మున్సిపాలిటీ కనెక్షన్ ఇప్పిస్తేనే మున్సిపాలిటీ భరించేటట్టు అయితేనే బాగుంటుందని చెప్పి మరి ఆలోచిస్తున్నాం. కాబట్టి వెంబడే మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడి ఈ లైటింగ్ ఏదైతే ఉందో వాళ్ళ యొక్క స్ట్రీట్ లైట్స్కు ఈ అనుసంధానం చేసేటట్టుగా ప్రయత్నం చేస్తాం. మరి ఏది ఏమైనప్పటికీ మీరు చేస్తున్నటువంటి సమాజ అభివృద్ధిలో భాగంగా నా వంతు కర్తవ్యాన్ని కూడా నిర్వర్తిస్తానని చెప్తూ మీరు ఈరోజు తీసుకుంటున్నటువంటి ఈ కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగాలి, మీ ఆరోగ్యం బాగుండాలి, సమాజ ఆరోగ్యం బాగుండాలి, భగవంతుడు మీకు అన్ని ప్రాప్తింపజేయాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. నాగర్ కర్నూలు జిల్లా మండల పరిషత్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉపాధి హామీ పథకం ద్వారా 2019-20 నుండి 2022-23లో గ్రామాల వారీగా జరుగుతున్న పనుల వర్క్ ఫైల్స్, నేమ్ బోర్డ్స్, జాబ్ కార్డ్ అప్డేషన్, నవీకరించడం వంటి పనులను 2 రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతి గ్రామంలో తెలంగాణ క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేయాలని తీర్మానించారు. పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బంది గ్రామాల్లో అందుబాటులో ఉండాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లయితే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చీకోడు గ్రామంలో చిరుత సంచారంతో ప్రజలు హడలెత్తిపోతున్నారు. మొన్నటి వరకు ప్రశాంతంగా ఉన్న పల్లె ప్రాంతంలో పశువులపై వరుస దాడులు చేస్తూ కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. నెల రోజుల క్రితం సూర్యనాయక్ అనే రైతు దూడపై దాడి చేసింది. 15 రోజుల తర్వాత బుడిగల కనకేయకు చెందిన లేగదూడపైన అల్వాల రాజయ్యకు చెందిన లేగదూడపై దాడి చేసింది. దుబ్బాక మండలం మల్లాయిపల్లి గ్రామంలో చిరుత దాడి చేయడంతో పాటు బుధవారం చీకోడు గ్రామంలో సోమరిపేట రాజు అనే రైతు దూడపై దాడి చేయగా రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రాంతంలో వరుసగా దాడులు జరుగుతున్నాయి మేడం. లేగదూడలో దాదాపు ఇప్పుడు 4వ 5వది అయింది ఇక్కడ ఈ ప్రాంతంలో. అసలు మీరు దీని మీద ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటూ మరి రైతులకు ఏ విధమైన సూచనలు చేయాలనుకుంటారు? అయితే ఒక 15 డేస్ వరకు మనం జాగ్రత్తగా ఉంటుంది. ఇటు రాదు, ఎందుకంటే దానికి ఆహారం లేకపోతే ఇటు రాదు కదా. అటాక్స్ జరిగాయి కదా, అది ఒక 4-5 రోజులు వచ్చి చూసుకుంటూ పోతుంది. ఆహారం ఉండదు కాబట్టి వేరే ప్లేస్కి వెళ్ళిపోతుంది అట్లా. ఓకే మేడం, ఇప్పుడు రైతులు ప్రజలు వాళ్ళు తీసుకునే జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటారు. మీ డిపార్ట్మెంట్ పరంగా మీరు ఎలాంటి అంటే కెమెరాస్ ఒకటి పెట్టిస్తాం సార్, ఒకవేళ తెప్పిస్తే బోన్ తెప్పిస్తా అన్నారు. కానీ బోన్లో అయితే అంత ట్రాప్ అంటే అంత తొందర ట్రాప్ కాదు. అది మేము కూడా రిపోర్ట్ చేస్తున్నాం అధికారులు. ప్లేస్కి అయితే తప్పకుండా వస్తుంది. వాటర్ దారులు ఉన్న ప్లేస్లలో కెమెరాస్ పెడతాం. అది ఎక్కడ తిరుగుతుందో రెగ్యులర్గా దాన్ని బట్టి బోన్ కానీ ఇంకా సార్లు ఎట్లా చెప్తే అట్లా ఆపిస్తాం. మా ప్రాంతంలో మేము పెడతాం, కాకపోతే అంటే మొత్తం ఉండదు. ఇక ట్రెంచ్ ఉంది కదా, ఫినిషింగ్ అది ఉండదు, ఫెన్సింగ్ ఉండదు. ఫెన్సింగ్ ఉండదా? ఫెన్సింగ్ ఉంటే కొద్ది భద్రత ఉంటుంది కదా మేడం వాళ్ళకు, సుత రైతులకు. రైతులకు ఇచ్చే సలహా ఏంటి మేడం? అదే జాగ్రత్తగా ఉండాలి. ఈ 15 డేస్ అయితే జాగ్రత్తగా ఉండండి. దండోరం ఏదైతే గత 5 నెలల నుంచి ఈ ప్రాంతంలో గంభీరపేట ముస్తాబాద్ మండల పరిసర ప్రాంతాల్లో ఏదైతే చిరుత ఉందో గత
ఈ ప్రాంతంలో తిరుగుతూ ఇక్కడ ఉన్నటువంటి రైతులు పెంచుకున్నటువంటి జంతువులపైన దాడి చేయడం, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి జనరావాసుల్ని భయాందోళనకు గురి చేసే విధంగా ఈరోజు ఈ చిరుత ఈ ప్రాంతంలో తిరుగుతూ ఉన్నది. దీన్ని అధికారులు తొందర స్పందించి దీన్ని పట్టుకొని సేఫ్ జోన్లో వదిలేయాలని ఈరోజు ఈ పత్రికాముఖంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఒకసారి మేము అధికారులను పత్రికాముఖంగా అడుగుతూ ఉన్నాం. గత 5 నెలల నుంచి ఈ ప్రాంతంలో తిరుగుతున్న అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వివరిస్తూ ఉన్నారు. ఈరోజు ఒక జంతువులే చనిపోయాయి, కానీ అదే మానవుడు చనిపోతే దానికి కారకులు ఎవరు బాధ్యులని ఈరోజు పత్రికాముఖంగా అడుగుతూ ఉన్నా. తక్షణమే జిల్లాలో ఉన్నటువంటి అధికారులు స్పందించి దానిని పట్టుకొని సేఫ్ జోన్లో వదిలేయాలని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ఇంతవరకు ఎక్కడైతే రైతులు జంతువులపైన దాడి చేశాయో వాటి అన్నిటికీ నష్టపరిహారం కట్టియాలని అధికారులను కోరుతా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బడాబాబులకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం, మోడీ సర్కారుపై మండిపడ్డ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసులు. వైద్యుల నిర్లక్ష్యంతో సింగరేణి కార్మికుడు మృతి, ఆసుపత్రి ఎదుట మృతుని బంధువుల ఆందోళన. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ప్రకటనపై బగ్గుమన్న టీఆర్ఎస్, ప్రధాని మోడీ దిష్టి బొమ్మను దగ్ధం చేసిన నాయకులు. ఆత్మరక్షణకు కుంగ్ ఫు నేర్చుకోండి, విద్యార్థులను అభినందించిన ఎమ్మెల్యే అంజయ్య యాదవ్. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.